మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆఖరి నిమిషంలో ఆ సింధు ఎలా వచ్చింది అసలు? మన టైం బ్యాడ్ వదినా, ఆ సింధు టైం వెరీ గుడ్ గా ఉండాది. అందుకే మనం వేసిన గుడ్డు ప్లాన్ ని 7 నిమిషంలో వచ్చి గుట్టుకుని మింగేసి ఉండాది. దాని దెబ్బకు తలపోటీ ఎక్కువై నా తల బద్దలైపోతుంది. సంధ్య, కాస్త ఆ బామ్ అందుకో. మీకు బాగా తలనొప్పిగా ఉన్నట్టుంది. ఈ బామ్ రాసుకోండి అత్తయ్య, కాస్త ఉపశమనం కలుగుతుంది. ఏంటత్తయ్య, కన్నర్పకుండా నన్ను అలా చూస్తున్నారు? ఓహో, అర్థమైంది. బామ్మగారిని రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని మీ పెద్ద కోడలు వేసిన ప్లాన్ మీరు అమలు చేస్తున్నప్పుడు సరిగ్గా అదే టైంకి నేను ఎలా వచ్చాననే కదా మీరు ఆలోచిస్తున్నారు. మీతో మీ పెద్ద కోడలు మాట్లాడేటప్పుడు నేనంతా విన్నానత్తయ్య. ఒకసారి ఈ ఫైల్ చూడండి, మీకే తెలుస్తుంది. బామ్మగారిని రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేద్దాం. అక్కడైతే త్వరగా కోలుకుంటారత్తయ్య. సరే మధు, ఇది మంచి ఐడియానే. చంద్రతో మాట్లాడి చూస్తాను. నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి బామ్మని రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తారా? మధు, నీ ప్లాన్ని ఎలా రివర్స్లో తిప్పి కొడతానో చూడు. అలా మీ ప్లాన్కి నేను చెక్ పెట్టానన్నమాట. మీ పెద్ద కోడలు మధుని కాస్త అప్డేట్ అవ్వమని చెప్పండి అత్తయ్య. తను వేసిన చెత్త ప్లాన్ని పట్టుకుని దాన్ని మీరు ఫాలో అయ్యి ఎలా ఫెయిల్ అయ్యారో చూడండి. నా ముందు ఓడిపోయారత్తయ్యా. అలా మీరు ఓడిపోయేలా చేసింది మీ అభిమాన ప్రియ ప్రేమ పాత్రురాలైన మీ పెద్ద కోడలే. మధు, మరి అంత కోపంగా చూడకు. నీ కోపమే నీకు శత్రువు, నా శాంతమే నాకు రక్ష, నా ఆలోచన మీకు శిక్ష. ఏం సంధ్య, ప్రాస బాగుంది కదా? బామ్మగారుంటే నేను ఉంటాను, నేనుంటే మీ ఆటలు సాగవు. అందుకే కదా బామ్మగారు వెళ్ళిన వెంటనే నన్ను కూడా సాగనంపాలని చూశారు. ఏం కన్యాకుమారి, నేను చెప్పింది కరెక్టే కదా? బామ్మగారు ఇక్కడే మనతో పాటే ఉంటే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది అని కూడా చూడకుండా ఇలాంటి పనికిమాలిన నాటకాలు ఆడతారా? ఏమత్తయ్యా, మీ అత్తయ్య మీద మీకున్న ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాద
ఇదేనా? ఇంతేనా? మధు ఏదో మతి లేకుండా సలహా ఇచ్చిందే అనుకోండి. మీ బుద్ధి ఏమైంది అత్తయ్య? గడ్డి తిందా? ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఆల్రెడీ మీకు చెప్పాను కదా అత్తయ్య, ఈ సింధు రాజీ పడే రోజులు పోయి పోటీ పడే రోజులు వచ్చాయి అని. నన్ను ఇంట్లోంచి పంపాలి అన్న వంకతో ఎవరైనా సరే బామ్మగారి ఆరోగ్యంతో ఆడుకున్నారో అంతే సంగతులు. చిత్తగించవలను. లేదంటే చింతకాయ పచ్చడైపోతుంది. బామ్మగారు ఇక్కడుంటేనే ఆమెకు మంచిది, మీకు మంచిది. ఇది మీకు అర్థమైతే ఆనందంగా ఉంటారు. అర్థం కాకపోతే తలపోట్లు, టెన్షన్ పోట్లు అర్ధాంతరంగా మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి. అదన్నమాట విషయం. మధు ఏదో మతి లేకుండా సలహా ఇచ్చిందే అనుకోండి. మీ బుద్ధి ఏమైంది అత్తయ్య? గడ్డి తిందా? సింధు, నా ఈగో మీద కొడుతున్నా. నేను కొడతాను నీ మనసు మీద. ఆ ఛాన్స్ కోసమే వెయిటింగ్. అక్క, ఏంటి చెల్లి? బామ్మగారు రావటం వల్ల జరగాల్సిన నా పెళ్లి వాయిదా పడుండదక్కా. ఈ ఇంట్లో ఆ సింధు అడుగుపడుండది. దాంతో అది తెగ రెచ్చిపోతా ఉండదక్కా. ఆయన తనకి మల్లెపూలు తెచ్చిండాడని, ఆయనకి తన మీద ప్రేమ ఇష్టం ఉన్నట్టు ఆ సింధు నా ముందు ఫోజులు కొట్టి నన్ను ఎగతలసేస్తా ఉండదక్కా. ఆ అబ్బాయికి నేనంటే ఇష్టం ఉండదని ఆ సింధుకు తెలిసేలా చేయాలక్క. ఆయనతో నేను క్లోజ్ గా ఉండటం చూసి అది అసూయతో కుళ్ళుకోవాలా. అందుకే ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పక్క. యష్ నిన్ను ఇంకా ఇష్టపడుతూనే ఉన్నాడని ఆ సింధుకి తెలియాలంటావు, అంతేనా? అవునక్క. సరే, అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఓకేనా? ఓకే అక్క. చెల్లి, యష్ ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఓకే కదా? ఓకే అక్క, ఓకే. అయ్యో చెల్లి, 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 ఏమైంది చెల్లి? చెల్లి, 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 అయ్యో చెల్లి, మరిది గారు, మరిది గారు, ఒక్కసారి చెల్లి. ఏం జరిగింది? ఏమైంది? మరిది గారు కాలు పెనికినట్టుంది. సాయం పెట్టండి. చెల్లి, 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 నేను చూసుకుంటా. లోపలికి తీసుకెళ్ళు. అయ్యో చెల్లి, అయ్యో చెల్లి, 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 అయ్యో జాగ్రత్త సంధ్య. ఏమైంది? మరిది గారు, నేను ఆయింట్మెంట్ తీసుకొస్తాను. తీసుకురావద్దు. సంధ్య, ఇది పట్టుకో, నేను వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడ 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 నొప్పిగా ఉందా? మరి ఇక్కడ? ఓకే ఓకే ఓకే. నొప్పిగా
తప్పి. సరే ఆయింట్మెంట్ ఇటు నేను రాస్తాను. సంధ్య ఒక నిమిషం, స్లో స్లో. ఓర్చుకో ఓర్చుకో. ఓర్చుకో ఓర్చుకో, తగ్గిపోతుంది సంధ్య. కాస్త ఓపిక పట్టు. జాగ్రత్త, మెల్లిగా పే. ఉండు ఉండు సంధ్య ఉండు. ఓర్చుకో ఓర్చుకో. కాస్త ఓపిక పట్టు. యష్, ఏం చేస్తున్నావు? సంధ్య కాలు స్లిప్ అయి పడిపోతే ఆయింట్మెంట్ రాస్తున్నాను. ఆ మాత్రం ఆయింట్మెంట్ సంధ్య రాసుకోలేదా? నువ్వే రాయాలా? రాస్తే నీకేంటి నొప్పి? చూడు సింధు, సంధ్యతో నేను క్లోజ్గా ఉన్నానా? అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావా? సంధ్య అంటే నాకు ఇష్టం. తనకేదన్నా అయితే నేను హెల్ప్ చేయకూడదా ఏంటి? అయినా నువ్వెందుకు ఏదేదో ఊహించుకుంటావు అలా? ఓకే ఓకే ఓకే, ఆయింట్మెంట్ రాశాను కదా, తగ్గిపోతుందిలే. జాగ్రత్త, రెస్ట్ తీసుకో. తప్పుగా. పిచ్చి సింధు, ఆయన చెప్పుండారు కదా నేనంటే ఇష్టం అని. అది చాలా, ఇంకేమైనా కావాలా? చూడు సింధు, ఇక నుంచైనా మా మధ్య నుంచి నువ్వు మర్యాదగా సడిపో, లేదంటే ఇంతకంటే మెరుగైన సన్నివేశాలు నువ్వు చాలా చూడాల్సి వస్తుంది. తర్వాత కన్నీళ్లతో బాధపడాల్సి కూడా వస్తుంది. ఓకేనా సింధు? ఛీ! అమ్మా సింధు, దమయంతి, సింధు, దమయంతి. అబ్బబ్బబ్బబ్బా, అమ్మో కాళ్ళు నొప్పులుగా ఉన్నాయే. అమ్మా దమయంతి, అమ్మా. ఏంటత్తయ్య పిలిచారు? మందులు వేసుకునే వేళయిందమ్మా. ఆ డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. నేను ఏ టైంకి ఏ మందులు వేసుకోవాలా అనేది సింధుకు మాత్రమే తెలుసు. ఇంతకీ సింధు ఎక్కడుంది? అయ్యో, సింధు నేను పంపిస్తానులేండి. మీరు రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. అయినా ఈ మాత్రం దానికి మీరు రావాలా? పైనుంచి పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా. పదండి అత్తయ్య, మీరు పడుకోండి, నేను పంపిస్తాను. సరేలే, కొంచెం త్వరగా పంపించు. ఆ.
చంద్ర చంద్ర దాము ఏంటంతలార్చావు? అత్తయ్య మందులు వేసుకోవాలంట. అదెక్కడికెళ్ళి చచ్చింది? అదంటే ఎవరు దాము? అదే మీ సింధు, మీ ముద్దుల కోడలు. దాన్ని మన ఇంటికి తీసుకొచ్చింది దగ్గరుండి అత్తయ్య గారిని చూసుకోవటానికే కదా. అది మానేసి యష్ వెంట పడుతుందేంటది? దానికి గట్టిగా చెప్పు, యష్ని బుట్టలో వేసుకునే పిచ్చి ప్రయత్నాలు మానుకొని బుద్ధిగా అత్తయ్య గారి ఆరోగ్యం కనిపెట్టుకుని ఉండమను. వెళ్ళి దాని పిలువు. దాము ఛ, ఎప్పుడు చూడు ఏదో విధంగా సింధుని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుంది దాము. ఛ, సర్లే అయితే ఉంటాను, బాయ్. యష్, ఏంటి? నిజం చెప్పు. నా మీద కోపంతోనే కదా సంధ్యకి నువ్వు దగ్గర అవుతున్నావు? ఏయ్, నా పర్సనల్ విషయాలు అసలు నీకెందుకు? ఎందుకంటే నీ పర్సనల్లో నేను ఒక పర్సన్ని కాబట్టి. నా మీద నువ్వెంత కోపాన్ని ప్రదర్శించినా నీ కళ్ళల్లో మాత్రం ఎప్పుడూ నా మీద ప్రేమ కనిపిస్తుంది యష్. జరిగిన సంఘటనల వల్లే నా మీద నీకు కోపం వచ్చేలా చేశాయంటే నేను నమ్ముతాను, కానీ నా మీద నీకున్న ప్రేమని చంపేశాయంటే మాత్రం నేను నమ్మలేను యష్. నీ మనసులో నాకు తప్ప ఇంకొకరికి స్థానం ఉందంటే కూడా నేను నమ్మలేను యష్. ఇంత జరిగాక కూడా నీ మీద నాకు ఇంకా ప్రేమ ఎలా ఉంటుందనుకుంటున్నావు సింధు? నాలో ఉన్న ప్రేమని చంపేసింది నువ్వే. అబద్ధం ఆడకు యష్, నిజం చెప్పు. నేను చెప్పిందే నిజం. అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు యష్. ఈ క్షణమే నీ ఇంటి నుంచి, నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. చూడు యష్, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నా మీదున్న ప్రేమని నేను చంపుకున్నానా? మాట్లాడు యష్. అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు మావయ్య. యష్ ఏమైనా అన్నాడా? యష్, యష్ ఇలారా. 1 మినిట్. ఏంటన్నా? నువ్వు సింధుని ఏమైనా అన్నావా? మాట్లాడవే. అవును అన్నాను. ఏమన్నావు? ఉన్నదే అన్నాను. అదే అదే ఆ ఉన్నదేంటి? నీ మీద నాకు కోపమే తప్ప ప్రేమ లేదు అన్నాను. అయినా నువ్వేంటమ్మా సింధు, వీడనే మాటలకు బాధపడతావా? మీ మధ్య ఈ గొడవలు ఎప్పుడూ ఉండేవే కదా. వదిలేయమ్మా,
పట్టించుకోకు. రేష్, మీరిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎలారా? మా అమ్మ ఆరోగ్యం బావుండాలనే కదరా సింధుని పిల్లల్ని మనింటికి తీసుకొచ్చాం. మీరు భార్యాభర్తల్లా ఉండకుండా శత్రువుల్లా ఉంటే ఎలారా? అమ్మా సింధు, మా అమ్మ నిన్ను పిలుస్తుంది, ఒకసారి వెళ్ళమ్మా. ఆ సింధు, కాస్త నవ్వుతూ వెళ్ళమ్మా. మావయ్య, ఏం జరిగినా నన్ను ఎలా చూసినా అసలు ఏమీ జరగనట్టు అన్నీ బానే ఉన్నట్టు నేనొక్కదాన్ని ఎంత ప్రయత్నించినా సరిపోదు. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. యష్ నా మీద కోపంతో దూరంగా అలా ఉంటే నేను మాత్రం ఎంతవరకు కవర్ చేయగలను? మీ అబ్బాయికి చెప్పండి, విడిగా నాతో ఎలాగూ సరిగ్గా ఉండడు. కనీసం బామ్మగారి దగ్గరైనా నా భర్తగా ఫ్రీగా నటించమనండి. లేకపోతే బామ్మగారికి లేనిపోని అనుమానాలొస్తాయి. సింధు చెప్పింది కరెక్టే కదరా? మన ఇంట్లో అందరూ తనని ఎంత అసహించుకున్నా, ఎన్ని మాటలన్నా మన కోసం, బామ్మ కోసమే కదా సింధు ఇక్కడికొచ్చి అన్నీ భరిస్తోంది. నువ్వు కూడా తన మనసుని బాధ పెడితే ఎలారా? నువ్విలాగే ఉంటే సింధు అన్నట్టు ఖచ్చితంగా మీ గురించి మా అమ్మకి అనుమానం వస్తుంది. మీరు విడిపోయిన విషయం తెలిసిందంటే ఇక అంతే సంగతిరా. మా అమ్మ ఇక మనకు దక్కదు. మా అమ్మ కోసమైనా సింధుతో కాస్త అన్యోన్యంగా ఉండరా, ప్లీజ్ రా. సింధు, ఇది బాగుంటుంది, వేసుకో. తిని సింధు. సూపర్గా ఉంది సింధు, రుచి మామూలుగా లేదు.